చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గంలో ఫారం 17A ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటీని చేయాలని, అలాగే 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు కారణాలేమీ కనిపించడం లేదని సుప్రీం సమాధానమిచ్చింది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో 4 పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వైసీపీ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుప్రీంకోర్టులో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన పెద్దగా ఆర్గ్యుమెంట్స్ ఏమీ జరగలేదు. అయితే ఈ రోజు వైసీపీ పార్టీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశంపైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. ఆ సందర్భంగానే వైసీపీ తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో తామేమి జోక్యం చేసుకోలేము, తాము జోక్యం చేసుకునేందుకు కారణాలు ఏమి కూడా కనిపించడం లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 17A అదేవిధంగా ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటీ చేయాలి, 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలి అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో 4 బూతుల్లో అక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకొచ్చినప్పటికీ కూడా హైకోర్టు పట్టించుకోలేదు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లుగా మోహిత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి తమకు సరైనటువంటి కారణాలు కనిపించట్లేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవసరమైతే ఈ యొక్క ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ యొక్క ఎన్నికల పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసుకోవచ్చు అని కూడా పిటిషనర్ మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.